అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్ కి స్వాగతం. ఇవాళ నేను 2 రెసిపీస్ ఒకే వీడియోలోనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకదానికి ఒకటి లింక్ అండి. ఒకటి తిన్న తర్వాత ఇంకోటి తినాలనిపిస్తుంది అనమాట. అందుకే 2 ఒకే వీడియోలోనే చూపిస్తున్నాను. ఇది వింటర్ సీజన్, బయట చల్లగా ఉంది, ఏమేమో తినాలని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం ఏదో చేసి సాయంత్రం మళ్ళీ ఏం చేయాలి దాని నుంచి అని అనుకుంటూ ఉంటాం కదా. కొద్దిగా రైస్ ఉన్నా సరే, ఏదో గోబీ ఉన్నా, ఇలా 2 కాంబినేషన్లో నేను ఈ రెసిపీ చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా, ఈజీగా ఉంటుంది. తర్వాత పిల్లల ఫేవరెట్ అండి ఇది. మరి గోబీ మంచూరియా, చైనీస్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో, ఏమేమి కావాలో చూసేద్దామా? గోబీ మంచూరియా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోబీ అండి, ఇలా కట్ చేసి పెట్టుకోండి. 1 కప్ తీసుకున్నాను నేను. 3 టేబుల్ స్పూన్స్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, చిల్లీ సాస్, సోయా సాస్, గార్లిక్, ఆనియన్, సాల్ట్, చిల్లీ పౌడర్, కెచప్, షుగర్, స్ప్రింగ్ ఆనియన్, పెప్పర్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి ఒక వెజల్ తీసుకొని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేయండి. అవి బాయిల్ అవుతున్నప్పుడు ఈ గోబీనంతా ఇందులో వేసేయండి. ఒక 3 మినిట్స్ ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 3 మినిట్స్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లో పెట్టి ఇవి తీసేసుకుందాం. ఇలా అన్నీ స్ట్రైనర్లోకి వేసేయండి. ఏదైనా వాటర్ ఉంటే కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఒక బౌల్ తీసుకొని మైదా, కార్న్ ఫ్లోర్, చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇందులోనే కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇది బాగా మిక్స్ చేయండి. ఇంకా వాటర్ వేసి మిక్స్ చేయండి. ఇది మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న గోబీ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయండి. ఇలా బాగా అన్నిటికీ పట్టేసుకోయిందండి ఇది బ్యాటర్ అంతా. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందో లేదో ఫస్ట్ చూడండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇలా స్పూన్తో వేసేయండి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి మిగిలినవి కూడా వేసేసానండి. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మనం సాస్ రెడీ చేసుకున్నాము. ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఇవన్నీ బాగా కుక్ చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ కలిపేయండి. ఇది లంప్స్ లేకుండా చూసి ఇందులో వేసేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేయండి. మీకు ఇది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఇప్పుడు సాస్లో కలిపేకి ముందు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి వేస్తే బాగా క్రిస్పీగా ఉంటాయి. మా పిల్లలకి క్రిస్పీగా ఇష్టమని నేను డబల్ ఫ్రై చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు ఇప్పుడే మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అంతా ఇందులో కలిపేయండి. ఇవి అంతా బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 200 గ్రామ్స్ కుక్డ్ బాస్మతి రైస్, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ బీన్స్, 1 కప్ ఆనియన్, బీన్స్, 1/4 కప్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ సోయా సాస్, 1.5 టీ స్పూన్ గార్లిక్ క్రష్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ పెప్పర్, 1.5 టీ స్పూన్ చిల్లీ సాస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. గ్రీన్ చిల్లీస్ వేయండి, ఆనియన్స్ కూడా వేసేయండి. ఈ ఫ్రైడ్ రైస్లో మీరు ఏ వెజిటబుల్ వేసుకున్నా సరే ఇలా బాగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. తొందరగా కుక్ అయిపోతాయి. మనకి ఎక్కువసేపు కుక్ చేస్తేనేమో సాఫ్ట్ అయిపోతాయి, బాగుండదు. తొందరగా కుక్ అవ్వాలి అంటే చిన్న కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది మనకు. క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో
ఒక 3-4 మినిట్స్ ఇలా కుక్ చేయండి. మనం ఈ ఫ్రైడ్ రైస్ చేసుకునేప్పుడు వెజిటేబుల్స్ మీరు కొద్దిగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అవి మీ ఇష్టం అండి. కానీ మనం స్టీమ్డ్ రైస్ 1 బౌల్ తీసుకున్నాము అంటే అందులో ఒక 3/4 బౌల్ అన్న ఈ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేయండి. జస్ట్ 5 మినిట్స్ అయిందండి ఇవి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వటానికి. ఇప్పుడు మనం ఇందులో చిల్లీ సాస్ అదంతా వేసుకుందాం. 1.5 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేయండి. ఒక 1 మినిట్ ఇలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1.5 టీ స్పూన్ సోయా సాస్ వేయండి. 2 టీ స్పూన్స్ పెప్పర్ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో వేసేయండి. రైస్ అంతా వేసి బాగా మిక్స్ చేయండి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేయండి. పైన స్ప్రింగ్ ఆనియన్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడే టేస్ట్ చూసాయండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా అది మళ్ళీ లాస్ట్కి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేస్తాం కదా, అంతకు ముందే టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ కావాలంటే లేదా చిల్లీ సాస్ కావాలంటే ఏది కావాలన్నా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉన్న చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు మామూలు బాస్మతి రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడచ్చు. మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను, అందుకు బదులు కోకోనట్ ఆయిల్ వాడి చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా 2 రెడీ అయిపోయాయి. గోబీ మంచూరియా కూడా రెడీ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోండి. 2 చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మీరు టమాటో కెచప్ వేసుకొని అయినా తినచ్చు, లేదు అంటే ఉట్టిగా అయినా తినేయచ్చు. వావ్, చూసేసారు కదా 2 రెసిపీస్. ఒకదానికొకటి లింక్ అని నేను స్టార్టింగ్లో ఎందుకు చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మా అమ్మాయి చెప్పిందండి 2 బాగుంటుందమ్మా కాంబినేషన్ అని, అందుకనే నేను సపరేట్ వీడియో పెట్టకుండా ఇలా పెట్టాను. మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.